రోజు స్వీట్ హార్ట్ అనే మూవీ చూడడం జరిగింది, విచ్ ఇస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై స్వినీత్ ఎస్ కుమార్. ఇందులో స్టారింగ్ వచ్చేసి రియా రాజ్ అండ్ గోపిక రమేష్. మూవీ ఎలా ఉంది అంటే ఓవరాల్ గా మూవీ బానే ఉంది. నీట్ సటైరికల్ డ్రామా ఆఫ్ మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్ ని మనకు చూపించారు. స్టోరీ యాజ్ యూజువల్ అయినా దాన్ని చూపించే విధానం మాత్రం బాగుంది. కొన్ని ల్యాక్ సీన్స్ ఇంక్లూడ్ అయిన సాంగ్స్ అంతగా లేకపోయినా మూవీ ఓవరాల్ గా చూడొచ్చు. ఈ వీకెండ్ మీరు ఏదైనా మూవీ చూద్దాం అనుకుంటే నేను ఈ మూవీని సజెస్ట్ చేస్తాను. ఇది మనకి ఓటీటీలో హాట్స్టార్ లో రిలీజ్ అయింది. దీని రన్ టైం వచ్చేసి 2 hours 24 minutes. ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ హీరో హీరోయిన్ మధ్యన ఒక బ్రేకప్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆ బ్రేకప్ తర్వాత హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ ప్రెగ్నెంట్ అయిన సిచ్యువేషన్స్ ని హీరో హ్యాండిల్ ఎలా చేశారు, ఇంట్లో ఏమైంది, ఓవరాల్ గా ఎండింగ్ లో హీరో హీరోయిన్ కలిసారా లేదా, ఆ బేబీని అబౌట్ చేసుకున్నారా లేదా ఉంచుకున్నారా. ఈ ప్లాట్ లో కొన్ని సీన్స్ ఎంగేజింగ్ గా ఉన్నాయి, కొన్ని లాగ్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మూవీ మనం ఎంజాయ్ చేస్తాం. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ ఉంటుంది, అంటే డ్రామా ఉంటుంది, అండ్ ఇంటెన్స్ ఆఫ్ ఎమోషన్స్ కూడా అలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. మూవీ సాంగ్స్ విషయానికి వచ్చేస్తే సాంగ్స్ తెలుగులో అంత కనెక్టింగ్ గా లేవు ఆడియన్స్ కి. తమిళ్ మూవీ కాబట్టి తెలుగు డబ్బు అంత సాంగ్స్ కనెక్టివ్ గా లేకపోయినా అదేదైతే ఒక సీన్స్ ఉన్నాయో అవి డబ్బింగ్ అయితే బాగానే అనిపించింది. అంతా ఇది 5 లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం అండ్ కన్నడ అన్నమాట. పర్ఫార్మెన్సెస్ పరంగా చూసుకుంటే అందరూ వాళ్ళ రోల్స్ లో డీసెంట్ గానే యాక్ట్ చేశారనే చెప్పాలి. మూవీ ఓవరాల్ గా డీసెంట్ ఉంటుంది, నైస్ ఉంటుంది. ఎవరైనా ఫ్యామిలీ మొత్తం చూద్దాం అనుకుంటే చూడొచ్చు. అంత అడల్ట్ కంటెంట్ అంటే మనకు కనిపించదు మూవీలో. మీరు కనుక ఈ మూవీ ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటే ఏమి మొహమాటం పడకుండా చూసేయండి. ఇలాంటి మూవీ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. See you in the next video.